ఈ వీడియోలో చైల్డ్ ఇన్ఫో సైట్కి సంబంధించి డ్రాప్ బాక్స్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ చూద్దాం. అదేంటంటే మనకి ఎంఈ గారి ఇక్కడ లాగిన్లో అడ్మిషన్స్లో మనకి ఇక్కడ డ్రాప్ బాక్స్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. స్టూడెంట్ యాక్టివ్ అండ్ ఇన్యాక్టివ్ ఈ ఆప్షన్ ఇదివరకు మనకి పాఠశాల లాగిన్లో ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం ఎంఈ గారి యొక్క లాగిన్లో కూడా ఈ డ్రాప్ బాక్స్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ ఎంఈ గారి యొక్క లాగిన్లో ఈ డ్రాప్ బాక్స్ యొక్క ఉపయోగం ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఎంఈ గారి యొక్క లాగిన్లో ఉన్న ఈ డ్రాప్ బాక్స్ ఆప్షన్ ద్వారా ఎంఈఓ ఆఫీస్ వారు ఆ మండలంలో ఉన్న ఏ విద్యార్థినైనా సరే డ్రాప్ బాక్స్లో ఉంచవచ్చు. ఇక్కడ ఓన్లీ విత్ ఇన్ మండలంలో మాత్రమే డ్రాప్ బాక్స్లో పెట్టగలరు. అంటే పక్క మండలంలో ఉన్న విద్యార్థులను డ్రాప్ బాక్స్లో ఉంచడానికి ఈ ఆప్షన్ అనేది ఉపయోగపడదు. మనకి ఈ ఆప్షన్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే, సపోజ్ మన పాఠశాలకి వేరే స్కూల్ నుంచి ఒక విద్యార్థి వచ్చినప్పుడు ఆ విద్యార్థిని ఆ పాఠశాల వారు డ్రాప్ బాక్స్లో ఉంచకపోతే మనం మన యొక్క చైల్డ్ ఇన్ఫో సైట్లోకి ఆ విద్యార్థిని ఎన్రోల్ చేయలేము. కాబట్టి అలాంటప్పుడు మనం విద్యార్థి యొక్క తల్లిదండ్రుల డిక్లరేషన్ తీసుకొని ఆ డిక్లరేషన్ ఫామ్ని ఎంఈఓ గారికి సబ్మిట్ చేసి ఎంఈ గారి యొక్క లాగిన్ ద్వారా ఆ విద్యార్థిని డ్రాప్ బాక్స్లో పెట్టమని చెప్పేసి ఆ విద్యార్థి పేరెంట్ రిక్వెస్ట్ చేయవచ్చు. అప్పుడు ఎంఈఓ ఆఫీస్ వారు ఆ విద్యార్థిని డ్రాప్ బాక్స్లో ఉంచుతారు. నెక్స్ట్ మరలా మనం మన పాఠశాల యొక్క లాగిన్లో ఆ విద్యార్థిని జాయిన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి గత సంవత్సరమే సిఎస్సి వారు ఒక క్లారిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది గత సంవత్సరం ట్రాన్స్ఫర్స్ జరిగినప్పుడు అక్టోబర్ నెలలో ఇచ్చిన క్లారిఫికేషను. మనకి దీంట్లోనే ఇక్కడ మనకి క్లారిటీగా చెప్పారు. ఇన్ కేస్ ఆఫ్ అడ్మిషన్స్ ఫ్రమ్ ప్రైవేట్ స్కూల్స్ టు గవర్నమెంట్ స్కూల్స్, అంటే ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్కి విద్యార్థులు వచ్చినప్పుడు ఆ పేరెంట్ యొక్క డిక్లరేషన్తో ఆ ఎంఈఓ ఆఫీస్ వారే చైల్డ్ ఇన్ఫో సైట్లో డ్రాప్ బాక్స్లో ఉంచవచ్చు అని చెప్పేసి మనకి క్లారిఫికేషన్ కూడా గత సంవత్సరం ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఆ విద్యార్థి ప్రైవేట్ స్కూల్ నుంచి టీసీ తీసుకొని వచ్చినా లేదంటే తర్వాత టీసీ తీసుకొని వస్తానని చెప్పినా కూడా మనం విద్యార్థిని డ్రాప్ బాక్స్లో ఉంచవచ్చు. కాకపోతే కంపల్సరీగా పేరెంట్ డిక్లరేషన్ అనేది ఇక్కడ తీసుకోమన్నారు కాబట్టి కంపల్సరీ మనం విద్యార్థి తల్లిదండ్రుల డిక్లరేషన్ తీసుకొని ఆ డిక్లరేషన్ ఎంఈఓ ఆఫీస్ వారికి సబ్మిట్ చేసి అక్కడ ఎంఈ గారికి లాగిన్లో ఆ విద్యార్థిని డ్రాప్ బాక్స్లో ఉంచితే మనం మన పాఠశాలలో జాయిన్ చేసుకోవచ్చు. ఇది ఒక మోడల్ డిక్లరేషన్ ఫాము. ఇది ఇలాగే ఉండాలని లేదు, మన ఇష్టం వచ్చినట్లు దీన్ని మాడిఫై చేసుకోవచ్చు. ఇలా ఒక డిక్లరేషన్ ఫామ్ని పేరెంట్స్ చేత మనం ఫిల్ చేయించి ఈ ఫామ్ని ఎంఈ గారికి అందచేసేసి అక్కడ వారి లాగిన్లో ఆ విద్యార్థి పేరుని డ్రాప్ బాక్స్లో ఉంచాల్సి ఉంటుంది. అలా డ్రాప్ బాక్స్లో వారు ఉంచిన తర్వాత మనం ఆ విద్యార్థిని ఈజీగా జాయిన్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఆ పేరెంట్ డిక్లరేషన్ ఫాము ఎక్కడ ఇవ్వాలంటే ఆ విద్యార్థి ఏ పాఠశాల నుంచి అయితే వచ్చాడో ఆ పాఠశాలకు సంబంధించి ఆ మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఈ డిక్లరేషన్ ఫామ్ని ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాని కొత్తగా చేరిన మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఈ డిక్లరేషన్ ఫామ్ ఇవ్వకూడదు. ఎందుకంటే ఎంఈ గారికి లాగిన్లో విత్ ఇన్ మండలంలో మాత్రమే డ్రాప్ బాక్స్లో పెట్టగలరు. కాబట్టి ఆ విద్యార్థి పాత మండలంలో ఉన్న ఎంఈ ఆఫీస్కి ఇస్తే అక్కడ ఆ మండలం వారు ఆ విద్యార్థి పేరును డ్రాప్ బాక్స్లో ఉంచుతారు. తర్వాత విద్యార్థి వేరే మండలంలో చదువుకుంటే అప్పుడు వేరే మండలంలో ఆ విద్యార్థి పేరు అనేది ఆ ఎంఈ ఆఫీస్లో రాదు. కాబట్టి కంపల్సరీగా ఈ డిక్లరేషన్ ఫామ్ని పాత ఎంఈఓ ఆఫీస్ వారికి మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఎప్పుడంటే ఆ విద్యార్థి వేరే మండలంలో చదువుకున్నప్పుడు. అలా కాకుండా ఒకే మండలంలో ఆ విద్యార్థి పాత స్కూలు కొత్త స్కూలు రెండు ఒకే మండలంలో ఉంటే అప్పుడు సేమ్ ఒకే ఎంఈ ఆఫీస్లో ఇచ్చేస్తే డిక్లరేషన్ ఫామ్ సరిపోతుంది. కాబట్టి ఈ విధంగా ఎంఈ గారి లాగిన్లో ఉన్న ఈ డ్రాప్ బాక్స్ ఆప్షన్ ద్వారా విత్ ఇన్ మండలంలో ఉన్న విద్యార్థుల్ని డ్రాప్ బాక్స్లో ఉంచవచ్చు.